హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్. ఈరోజు మన ఏపీపీజీ సెట్ 2025 క్రాష్ కోర్స్లో డే 15 టాపిక్ వచ్చేసి మనకి సర్ఫేస్ కెమిస్ట్రీ అండ్ కొలైడ్స్. సో వీటి నుంచి మనకి అరౌండ్ 2 క్వశ్చన్స్ లేదా 3 క్వశ్చన్స్ వచ్చే మనకి ఛాన్స్ ఉంది. సో అయితే మనకి రీసెంట్ రిపీటెడ్ టాపిక్స్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రెండ్లీ ఐసోథర్మ్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అనేవి అడిగారు. అలాగే ఫిజికల్ అబ్జార్ప్షన్ మీద క్వశ్చన్ వచ్చింది, అలాగే గోల్డ్ నెంబర్ డెఫినేషన్ మీద క్వశ్చన్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జార్ప్షన్ అంటే ఏంటి? మనకి మామూలుగా ఏంటి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ స్పాంజ్ తీసుకోండి. స్పాంజ్ వాటర్ లో డిప్ చేసినప్పుడు ఏమవుద్ది, స్పాంజ్ బల్క్ లో అంటే మిడిల్ లేయర్ వరకు కూడా మనకి వాటర్ అనేది అబ్జార్బ్ అవుతుంది. దాన్ని ఏమంటే అబ్జార్ప్షన్. అదే అబ్జార్ప్షన్ అంటే ఏంటంటే ఓన్లీ ఆ పర్టికులర్ సర్ఫేస్ మీద, అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకుంటే దాని సర్ఫేస్ ఏరియా వరకు మాత్రమే మనకి మాలిక్యూల్స్ అనేవి రీచ్ అవుతాయి. దాన్ని ఏమంటామంటే అబ్జార్ప్షన్ అంటాం. దీన్ని ఏమంటాం అక్యుములేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆన్ ద సర్ఫేస్ ఏరియా ఓన్లీ. బల్క్ వరకు లోపల వరకు మాలిక్యూల్స్ అనేవి వెళ్ళవు, ఓన్లీ బట్ సర్ఫేస్ మీద మాత్రమే అవి అక్యుములేట్ అవుతాయి. ఈ ఫినామినాన్ని ఏమంటామంటే అబ్జార్ప్షన్. ఇట్ ఈస్ ఎ సర్ఫేస్ ఫినామినా. ఓకే, సో మనకి ఏదైతే సబ్స్టెన్స్ ఉందో, దేని మీద అయితే మనకి అబ్జార్ప్షన్ జరుగుతుందో దాన్ని ఏమంటాం అంటే అబ్జార్బెంట్. ఏంటి? అబ్జార్బెంట్. అలాగే ఏవైతే మాలిక్యూల్స్ మనకి అబ్జార్బ్ అవుతున్నాయో వాటిని అబ్జార్బేట్ అంటాం. ఏంటి? ఓకే, ఆ పర్టికులర్ అంటే ఏదైతే సర్ఫేస్ ప్రొవైడ్ చేస్తుందో దాన్ని అబ్జార్బెంట్ అంటాం. ఏవైతే అబ్జార్బ్ అవుతున్నాయో వాటిని అబ్జార్బేట్ అంటాం. ఓకే, అబ్జార్బెంట్, అబ్జార్బేట్, ఈ టర్మ్స్ అనేవి గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే H2 గ్యాస్ అండ్ చార్కోల్. అంటే చార్కోల్ మీద హైడ్రోజన్ గ్యాస్ అనేది అబ్జార్బ్ అవుతుంది అనుకోండి. ఇక్కడ చార్కోల్ ఏమవుతుందంటే అబ్జార్బెంట్ అవుతుంది. హైడ్రోజన్ గ్యాస్ ఇది అక్యూములేట్ అవుతుంది కాబట్టి ఇది అబ్జార్బేట్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, సో రివర్స్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఈజ్ కాల్డ్ డిజార్ప్షన్. ఏంటి? అబ్జార్ప్షన్ కి రివర్స్ ఏంటంటే మనకి డిజార్ప్షన్ అనమాట. సో ఇక్కడ ఈ అబ్జార్ప్షన్ లో మనకి ఈ ఎగ్జార్ప్షన్ అనేది ఎగ్జోడెర్మిక్ ఫినామినా అనమాట. అంటే హీట్ అనేది ఇవాల్వ్ అవుతుంది అనమాట, బయటికి రిలీజ్ అవుతుంది ఈ ప్రాసెస్ వల్ల. అలాగే డెల్టా జి గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, డెల్టా హెచ్ ఎంథాల్పీ, అలాగే డెల్టా ఎస్ ఎంట్రోపీ చేంజ్. ఈ 3 కూడా మనకి అబ్జార్ప్షన్ ఫినామినాలో మనకి నెగిటివ్ వాల్యూస్ వస్తాయి అనమాట. సో ఈ అబ్జార్ప్షన్ అనేది మనకి 2 టైప్స్ కింద మనం క్లాసిఫై చేయొచ్చు. ఏంటి? ఫిజికల్ అబ్జార్ప్షన్, అలాగే కెమికల్ అబ్జార్ప్షన్. ఫిజికల్ అబ్జార్ప్షన్ అని ఎప్పుడు చెప్తామంటే ఏదైతే మనకి అబ్జార్బెంట్ ఉన్నాయో వీటి మధ్య వీక్ వాండర్వాల్ ఫోర్సెస్ ప్రెసెంట్ అయిన, అంటే ఫిజికల్ ఫోర్సెస్ బేస్ చేసుకుని అవి ఈ మనకి అక్యుములేట్ అయ్యాయి. అంటే వాటి మధ్య ఉన్న అట్రాక్షన్స్ అనేవి ఫిజికల్ ఫోర్సెస్, అంటే వీక్ ఫోర్సెస్ అయినప్పుడు ఆ పర్టికులర్ అబ్జార్ప్షన్ ఏమంటాం అంటే ఫిజికల్ అబ్జార్ప్షన్ అంటాం. అదే ఈ రెండిటి మధ్య ఉన్న ఫోర్సెస్ అనేవి బై మీన్స్ ఆఫ్ ఏ కెమికల్ బాండ్, అంటే కెమికల్ బాండ్ వల్ల మనకి కెమికల్ అట్రాక్షన్స్ వల్ల మనకి అబ్జార్ప్షన్ జరిగినట్లయితే దాన్ని ఏమంటాం కెమికల్ అబ్జార్ప్షన్ అంటాం. ఓకే, సో ఫిజికల్ అబ్జార్ప్షన్ లో మనకి ఏం చెప్పాను, ఈ అబ్జార్ప్షన్ అనేది ఏంటి, మనకి ఎగ్జోథెర్మిక్ ప్రాసెస్. అంటే అబ్జార్ప్షన్ జరిగినప్పుడు మనకి హీట్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. సో ఫిజికల్ అబ్జార్ప్షన్ లో అరౌండ్ మనకి 20 నుంచి 40 కిలోజౌల్ పర్ మోల్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అదే కెమికల్ అబ్జార్ప్షన్ లో ఎంథాల్పీ హీట్ అనేది ఎంత రిలీజ్ అవుతుందంటే అరౌండ్ 180 నుంచి 240 కిలోజౌల్ పర్ మోల్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, అలాగే ఫిజికల్ అబ్జార్ప్షన్ అనేది రివర్సిబుల్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే అబ్జార్బేట్ కి మధ్య ఫిజికల్ ఫోర్సెస్ అంటే వీక్ ఫోర్సెస్ ఉండడం వల్ల అబ్జార్ప్షన్ అలాగే డిజార్ప్షన్ అంటే రిమూవల్ ఆఫ్ ది ఏదైతే అక్యుములేట్ అయిందో అది మళ్ళీ బయటికి ఆపోజిట్ ఫినామినా అనమాట. సో రెండు జరగగలవు, అంటే రివర్సిబుల్ ప్రాసెస్ అనమాట. కానీ కెమికల్ అబ్జార్ప్షన్ అనేది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఎందుకంటే వాటి మధ్య స్ట్రాంగ్ కెమికల్ ఫోర్సెస్ ఉండడం వల్ల అబ్జార్ప్షన్ జరుగుతుంది కానీ డిజార్ప్షన్ జరగదు. 1 వే ప్రాసెస్ అనమాట. సో ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం, అంటే బ్యాక్ రాలేదు. ఫిజికల్ అబ్జార్ప్షన్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే H2S గ్యాస్ అబ్జార్ప్షన్ ఆన్ చార్కోల్. అలాగే కెమికల్ అబ్జార్ప్షన్ కి నికెల్ మెటల్ మీద హైడ్రోజన్ అనేది అబ్జార్బ్ అవ్వడం. ఓకే, ఫిజికల్ అబ్జార్ప్షన్ అనేది మల్టీ లేయర్ అబ్జార్ప్షన్ అనమాట. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్స్టెన్స్ ఉంది కదా, దీని మీద ఫస్ట్ సర్ఫేస్ మీద ఒక లేయర్ అనేది అబ్జర్వ్ అవ్వగా మళ్ళీ ఆ లేయర్ మీద ఇంకొక లేయర్, ఆ లేయర్ మీద ఇంకొక లేయర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇలా అబ్జర్వ్ అవుతాయి. అంటే మల్టీ లేయర్స్ ని ఫామ్ చేయగలవు. కానీ కెమికల్ అబ్జర్ప్షన్ వచ్చేసి యూని లేయర్ అనమాట, ఓన్లీ ఒక లేయరే ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అబ్జార్ప్షన్. సో అబ్జార్ప్షన్ ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ ఆఫ్ అబ్జార్బెంట్. ఏంటి నేచర్ ఆఫ్ అబ్జార్బెంట్? అబ్జార్బెంట్ అంటే ఏం చెప్పాను, ఏదైతే సర్ఫేస్ ప్రొవైడ్ చేస్తుందో, దేని మీద అయితే అబ్జార్ప్షన్ జరుగుతుందో దాన్ని ఏమంటాం, అబ్జార్బెంట్. సో మనకి అబ్జార్బెంట్ నేచర్ ఎలాగ ఉండాలంటే ద మోర్ ఈజ్ ద సర్ఫేస్ ఏరియా మోర్ విల్ బి ద అబ్జార్ప్షన్. ఏంటి ఈ పర్టికులర్ సబ్స్టెన్స్ ఎంత సర్ఫేస్ ఏరియా అంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ మాలిక్యూల్స్ అబ్జర్వ్ అవుతాయి. సో అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, అలాగే అబ్జార్బేట్, ఏదైతే అబ్జర్వ్ అవుతుందో ఆ మాలిక్యూల్స్ ఏమంటాం అబ్జార్బేట్. అవి ఎలాగ ఉండాలి అంటే ఏవైతే ఈజీగా లిక్విఫైబుల్ గ్యాస్ ఉంటాయో అవి ఎక్కువ అబ్జర్వ్ అవుతాయి. ఏంటి ఈజీలీ లిక్విఫైబుల్ గ్యాసెస్ అబ్జర్వ్ మోర్. ఏవైతే గ్యాసెస్ లిక్విడ్స్ కింద ఈజీగా కన్వర్ట్ అవుతాయో అవి ఎక్కువ అబ్జర్వ్ అవుతాయి. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, అమోనియా, CO2, H2S, CO. వీటన్నిటిలోని ఎక్కువ ఈజీగా అబ్జర్వ్ అయ్యేది ఈజీ లిక్విఫైబుల్ గ్యాస్ ఏంటి మనకి అమోనియా. నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ ఫ్యాక్టర్. సో టెంపరేచర్ మనకి అబ్జార్ప్షన్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఫిజికల్ అబ్జార్ప్షన్ చూసుకుంటే మనకి ఇక్కడ x/m అని ఇచ్చాడు. x అంటే ఏంటంటే మాస్ ఆఫ్ అబ్జార్బేట్. సో ఏవైతే మాలిక్యూల్స్ అబ్జర్వ్ అవుతున్నాయో దాన్ని అబ్జార్బేట్స్ అంటాం, వాటి మాస్. అలాగే స్మాల్ m ఉంది కదా ఇక్కడ m, ఇది మాస్ ఆఫ్ అబ్జార్బెంట్, ఏదైతే సర్ఫేస్ ప్రొవైడ్ చేస్తుందో దాని మాస్ అనమాట. సో ఇక్కడ x/m అంటే ఏంటంటే రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ అనమాట. ఏంటి x/m రేషియో ఏంటంటే రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్, అంటే ఎంత ఫాస్ట్ గా అబ్జర్వ్ అవుతుంది అనేది. ఓకే, సో y యాక్సిస్ లో x/m తీసుకుంటాం రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్, x యాక్సిస్ లో టెంపరేచర్ తీసుకుంటాం. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, సో మనకి లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, ఇక్కడ టెంపరేచర్ పెరిగే కొద్దీ మనకి రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఏమవుతుంది, ఫిజికల్ అబ్జార్ప్షన్ డిక్రీజ్ అవుతుంది అనమాట. ఏంటి ఫిజికల్ అబ్జార్ప్షన్ కి వచ్చేసరికి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఫిజికల్ అబ్జార్ప్షన్ డిక్రీజ్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. అలాగే కెమికల్ అబ్జార్ప్షన్ కి వచ్చేసరికి ఆన్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ కెమికల్ అబ్జార్ప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఒక సర్టెన్ పాయింట్ దగ్గర స్టాప్ అయిపోయి ఆ పర్టికులర్ పాయింట్ నుంచి ఇంకా ఫర్దర్ గా మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినట్లయితే కెమికల్ అబ్జార్ప్షన్ మళ్ళీ డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఇంక్రీజెస్ దెన్ డిక్రీజెస్. ఓకే, అదే ప్రెజర్ ఫ్యాక్టర్ చూసుకుంటే ఫిజికల్ అబ్జార్ప్షన్ అనేది ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఫిజికల్ అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది. సో ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ప్రెజర్. ఓకే, అదే కెమికల్ అబ్జార్ప్షన్ కి వచ్చేసరికి ఇనిషియల్ గా ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఒక పర్టికులర్ ప్రెజర్ దగ్గర స్టాప్ అయిపోయి అక్కడి నుంచి మీరు ఎంత ప్రెజర్ ఇంక్రీజ్ చేసినా కెమికల్ అబ్జార్ప్షన్ లో ఎలాంటి చేంజ్ అనేది ఉండదు, కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇంకా ఇంక్రీజెస్ అండ్ అట్ ఏ పాయింట్ రిమైన్ కాన్స్టెంట్. ఒక పర్టికులర్ ప్రెజర్ దగ్గర ఇంకా ఇంక్రీజ్ అవ్వకుండా కాన్స్టెంట్ గా ఉంటుంది కెమికల్ అబ్జార్ప్షన్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్లిచ్ ఐసోథర్మ్. ఇది మనకి 2023 అండ్ 2024 లో కూడా క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఫ్రెండ్లిచ్ ఐసోథర్మ్ అంటే ఏంటంటే రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ప్రెజర్ పవర్ 1/n. ఏంటి రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ అనేది ప్రెజర్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఓకే, రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ అంటే ఏం చెప్పాను, x/m ప్రపోర్షనల్ టు ప్రెజర్ పవర్ 1/n, p/1/n. సో ఇక్కడ ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేయడానికి సమ్ k అనే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనేది యాడ్ చేసాం. సో x/m ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, kp/1/n. ఓకే, ఇది ఎప్పుడు అంటే మోడరేట్ ప్రెజర్ దగ్గర అనమాట. ఇది ఫ్రెండ్లీచ్ ఐసోథర్మ్ ఈక్వేషన్ అనమాట. ఏంటి రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ప్రపోర్షనల్ టు ప్రెజర్, x/m ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ p/1/n. సో ఇక్కడ n వాల్యూ ఉంది కదా, n వాల్యూ అనేది మనకి 0 to 1 ఉంటుంది. ఏంటి n వాల్యూ లైస్ బిట్వీన్ 0 to 1. సో 0 to 1 ఎంతైనా వాల్యూ ఉండొచ్చు. ఓకే, సో మనకి ఈ ఈక్వేషన్ అనేది లో ప్రెషర్ దగ్గర ఏమవుతుందంటే 1/n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో p/1/n అంటే p/1, ఎందుకంటే 1/n వాల్యూ 1 కి ఈక్వల్ అవుతుంది ఎప్పుడు లో ప్రెషర్ దగ్గర.
సో మనకి రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ప్రపోర్షనల్ టు ప్రెజర్, ఇది పవర్ లో 100 ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ ని ఫాలో అవుతుంది. అదే హై ప్రెజర్ కండిషన్ దగ్గర 1/n వాల్యూ 0కి ఈక్వల్ అవుతుంది. ఏంటి 1/n వాల్యూ 0కి ఈక్వల్ అవుతుంది. సో 1/n ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే x/m అంటే రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ అనేది p పవర్ 0కి. సో ఎనీథింగ్ పవర్ 0 ఏంటి మనకి వాల్యూ 1 కదా. సో x/m ప్రపోర్షనల్ టు 1 అంటే x/m అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెజర్, అంటే ప్రెజర్ మీద డిపెండ్ అవ్వదు ఇంకా. సో ఇది 0 ఆర్డర్ కైనెటిక్స్ ని ఫాలో అవుతుంది అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెజర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి కొలైడల్ సొల్యూషన్. సో మనకి కొలైడల్ సొల్యూషన్ అంటే ఏంటంటే సొల్యూషన్ విత్ లార్జర్ సైజ్ పార్టికల్స్. ఏంటి మామూలుగా మనకి సొల్యూషన్ లో పార్టికల్స్ ఉంటాయి, కానీ ఆ పార్టికల్స్ సైజ్ అనేది మనకి 10 యాంగ్స్టమ్స్ నుంచి 1000 యాంగ్స్టమ్స్ మధ్యలో ఉన్నట్లయితే ఆ పర్టికులర్ సొల్యూషన్స్ ఏమంటామంటే కొలైడల్ సొల్యూషన్స్ అంటాం. ఓకే, ఇది యాంగ్స్టమ్స్ లో. అదే నానోమీటర్స్ లో చెప్పాలంటే 1 నానోమీటర్ టు 100 నానోమీటర్స్. అదే సెంటీమీటర్స్ లో చెప్పాలంటే 10⁻⁻7 సెంటీమీటర్స్ నుంచి 10⁵ సెంటీమీటర్స్ రేంజ్ లో సైజ్ ఉన్నట్లయితే ఆ పర్టికులర్ సొల్యూషన్స్ ఏమంటాం కొలైడల్ సొల్యూషన్స్ అంటాం. ఓకే, సో మనకి సొల్యూషన్ లో ఎలాగైతే సొల్యూట్ అండ్ సాల్వెంట్ అని ఉంటాయో కొలైడల్ సొల్యూషన్ లో కూడా డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం అనేది ఉంటాయి. సో ఇక్కడ దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే మీడియం కదా, డిస్పర్షన్ మీడియం ని సొల్యూట్ అనుకోండి, సారీ సాల్వెంట్ అనుకోండి. సో డిస్పర్షన్ ఫేజ్ అనేది సొల్యూట్ అవుతుంది. సో ఏదైతే స్మాల్ క్వాంటిటీలో ఉందో దాన్ని డిస్పర్షన్ ఫేజ్ అంటాం, లార్జ్ క్వాంటిటీలో ఉండాన్ని డిస్పర్షన్ మీడియం అంటాం. ఓకే, కొలైడల్ సొల్యూషన్. అయితే ఈ డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం ఏ ఉన్నాయి అనేది బేస్ చేసుకొని కొలైడ్స్ అనేవి మళ్ళీ క్లాసిఫై చేశారు. అందులో ఏవైతే ఇంపార్టెంటో అవి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఒకవేళ డిస్పర్షన్ ఫేజ్ అనేది గ్యాస్, డిస్పర్షన్ మీడియం అనేది లిక్విడ్ అయితే ఆ పర్టికులర్ కొలైడ్స్ ఏమంటాం అంటే ఫోమ్స్ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సోప్ అనమాట. ఓకే, లేదా సింపుల్ గా దీన్ని ఏమనొచ్చు గ్యాస్ ఇన్ లిక్విడ్ కొలైడ్. ఏంటి గ్యాస్ ఇన్ లిక్విడ్ కొలైడ్. గ్యాస్ అనేది ఇక్కడ స్మాల్ క్వాంటిటీలో తీసుకుంటాం, లిక్విడ్ అనేది లార్జ్ క్వాంటిటీలో. సో గ్యాస్ ఇన్ లిక్విడ్ కొలైడ్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి సోప్ అనమాట. వీటిని ఫోమ్స్ అంటాం. అదే లిక్విడ్ ఇన్ లిక్విడ్ కొలైడ్స్ ని ఎమల్షన్స్ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మిల్క్. ఓకే, మిల్క్ లో ఏంటి లిక్విడ్ ఇన్ లిక్విడ్ అంటే వాటర్ అండ్ మిల్క్ రెండు కలిపి ఉంటాయి కదా. అలాగే సాలిడ్ ఇన్ లిక్విడ్ కొలైడ్స్ కి ఎగ్జాంపుల్స్ సోల్స్ స్టార్చ్, బ్లడ్ అన్నమాట. దీన్ని సోల్స్ అంటాం. అలాగే లిక్విడ్ ఇన్ సాలిడ్ కొలైడ్స్ ని ఏమంటాం జెల్స్ అంటాం. వీటికి ఎగ్జాంపుల్ కర్డ్ అండ్ చీజ్, ఈ రెండు ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రిపరేషన్ ఆఫ్ కొలైడ్స్. సో మీకు కొలైడ్స్ ప్రిపరేషన్ మెథడ్స్ డైరెక్ట్ గా నేమ్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఓన్లీ నేమ్స్ అనేవి గుర్తుంచుకోండి. ఓకే, ఇది మనకి ప్రిపరేషన్ ఆఫ్ కొలైడ్స్ అనేవి 2 మెథడ్స్ లో మనకు ప్రిపేర్ చేయొచ్చు. ఏంటి డిస్పర్షన్ మెథడ్, కండెన్సేషన్ మెథడ్. డిస్పర్షన్ మెథడ్స్ లో ఏముంటాయంటే ఫర్దర్ గా మెకానికల్ డిస్పర్షన్, బ్రెడిక్స్ ఆర్క్ మెథడ్, పెప్టైజేషన్. ఈ 3 మెథడ్స్ ద్వారా మనం కొలైడ్స్ ని ప్రిపేర్ చేయొచ్చు. అలాగే కండెన్సేషన్ మెథడ్స్ లో ఏంటంటే డబుల్ డికంపోజిషన్, హైడ్రాలిసిస్, రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ మెథడ్స్ యూజ్ చేసుకొని కొలైడ్స్ ప్రిపేర్ చేయొచ్చు. మనకి పెప్టైజేషన్ ఉంది కదా, పెప్టైజేషన్ లో ఏం చేస్తామంటే మనకి ఏదైనా ఒక ప్రెసిపిటేట్ తీసుకుంటాం. ప్రెసిపిటేట్ కి ఒక ఎలక్ట్రోలైట్ ని యాడ్ చేయగా ఈ ప్రెసిపిటేట్ ఏమవుతుందంటే మనకి కొలైడల్ సొల్యూషన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ ని ఏమంటాం అంటే పెప్టైజేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాపర్టీస్ ఆఫ్ కొలైడ్స్. సో ఈ కొలైడ్ ప్రాపర్టీస్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏంటంటే టిండాల్ ఎఫెక్ట్. సో టిండాల్ ఎఫెక్ట్ ఏంటంటే ఏదైనా ఒక కొలైడల్ సొల్యూషన్ లోకి మనం లైట్ ని పాస్ చేసినప్పుడు మనం పాస్ చేసిన లైట్ అనేది మనకి బయటికి స్కాటర్ అవుతుంది అనమాట. బయటికి స్కాటర్ అవుతుంది. సో లైట్ పాస్ త్రూ ద కొలైడల్ సొల్యూషన్ స్కాటర్స్. ఈ పర్టికులర్ ప్రాపర్టీని ఏమంటాం అంటే మనం టిండాల్ ఎఫెక్ట్. ఓకే, సో మనం పాస్ చేసిన లైట్ ఏదైతే ఉందో ఈ కొలైడల్ సొల్యూషన్స్ పాస్ అయ్యి మనకి బయటికి ఇలా స్కాటర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఎప్పుడైనా సరే కొలైడల్ సొల్యూషన్స్ ని మనం వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు ఈ కొలైడల్ సొల్యూషన్స్ అనేవి సమ్ జిగ్జాగ్ మోషన్స్ ని మనకి షో చేస్తాయి. ఈ పర్టికులర్ ఈ వాటర్ లో ఈ కొలైడల్ సొల్యూషన్ చూపించే మోషన్స్ ఏమంటాం అంటే బ్రౌనియన్ మూమెంట్స్ అంటారు. ఏంటి బ్రౌనియన్ మూమెంట్స్. అలాగే ఈ కొలైడల్ సొల్యూషన్స్ కి ఎలక్ట్రికల్ ప్రాపర్టీ కూడా ఉంటుంది. సో మనకి ఎలాగైతే మనకి
అయాన్స్ మనకి ఎలక్ట్రోడ్స్‌కి ఏవైతే మనకి చార్జ్డ్ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయో యానోడ్, క్యాథోడ్. సో, మనకి ఈ అయాన్స్ కూడా మనకేంటి వాటి ఆపోజిట్ చార్జ్డ్ ఎలక్ట్రోడ్స్ వైపు ఎలాగైతే అట్రాక్ట్ అవుతాయో, ఈ కొలైడల్ సొల్యూషన్స్ కూడా ఎలక్ట్రికల్ ఛాంబర్‌లో ప్లేస్ చేసినప్పుడు ఈ కొలైడల్ పార్టికల్స్ కూడా వాటి ఆపోజిట్ చార్జ్ ఉన్న ఎలక్ట్రోడ్స్ వైపు మూవ్ అవుతాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ FeOH ట్రైస్ ఉంది. సో, ఫెర్రస్ హైడ్రాక్సైడ్‌లో మనకి ఇది పాజిటివ్ కొలైడ్. సో, ఈ పాజిటివ్ కొలైడ్ ఉంది కదా! దీని చార్జ్ పాజిటివ్ కాబట్టి దీని ఆపోజిట్ ఎలక్ట్రోడ్ అంటే నెగెటివ్ చార్జ్ ఎలక్ట్రోడ్ వైపు ఈ పర్టిక్యులర్ కొలైడ్ అనేది మూవ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ గోల్డ్ నంబర్. సో, మనకి లాస్ట్ ఇయర్‌లో మనకి గోల్డ్ నంబర్‌కి సంబంధించిన డైరెక్ట్ డెఫినిషన్ అనేది అడిగారు. సో, గోల్డ్ నంబర్ అంటే ఏంటంటే 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కొలైడ్ అనేది 1 ml ఆఫ్ 10% NaCl సొల్యూషన్స్‌తో మిక్స్ చేసినప్పుడు మనకి ప్రెసిపిటేషన్ అనేది ఫార్మ్ అవుతుంది. ఏంటి? 10 గ్రామ్స్ గోల్డ్ కొలైడ్‌కి 1 ml ఆఫ్ 10% సోడియం క్లోరైడ్ సొల్యూషన్ యాడ్ చేస్తే మనకి ప్రెసిపిటేట్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఈ పర్టిక్యులర్ ప్రెసిపిటేట్‌ని మనం అవాయిడ్ చేయడానికి మనం లయోఫోబిక్ కొలైడ్‌ని అంటే మనకేంటి ఇందాకల పెప్టైజేషన్ మెథడ్ ఏం చేసాం? ప్రెసిపిటేట్‌ని సమ్ ఎలక్ట్రోలైట్ యాడ్ చేస్తే మనకేమొచ్చింది? కొలైడల్ సొల్యూషన్ వచ్చింది కదా! అలాగే ఈ ప్రెసిపిటేట్ ఫార్మ్ అవ్వకుండా దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఒక లయోఫిలిక్ కొలైడ్‌ని యాడ్ చేస్తాం. అది కూడా ఏంటి? ఇన్ మిల్లీగ్రామ్స్. ఏంటి? మిల్లీగ్రామ్స్ క్వాంటిటీలో మనం సమ్ లయోఫిలిక్ కొలైడ్స్‌ని యాడ్ చేయాలన్నమాట. ఏంటి? గోల్డ్ కొలైడ్ అనేది పెప్టైజేషన్ అవ్వకుండా. సో, మనం ఏదైతే మనం తీసుకున్న మిల్లీగ్రామ్స్ క్వాంటిటీ ఉందో దాన్ని ఏమంటామంటే గోల్డ్ నంబర్ అంటాం. ఏంటి? గోల్డ్ నంబర్. ఓకే. సో, 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కొలైడ్ వెన్ మిక్స్డ్ విత్ 1 ml ఆఫ్ 10% NaCl సొల్యూషన్ పెప్టైజేషన్ ప్రెసిపిటేట్ ఫార్మ్డ్. ఓకే. ఆ ప్రెసిపిటేట్‌ని అవాయిడ్ చేయడానికి మనం మిల్లీగ్రామ్స్‌లో తీసుకునే లయోఫిలిక్ క్వాంటిటీని ఏమంటాం? గోల్డ్ నంబర్ అంటాం. సో, ఈ గోల్డ్ నంబర్ అనేది డిఫరెంట్ కాంపౌండ్స్‌కి డిఫరెంట్ వాల్యూస్ అనేవి ఉంటాయి. జెలాటిన్ గోల్డ్ నంబర్ వచ్చేసి మనకి 0.005 టు 0.01 అనేది ఉంటుంది. హీమోగ్లోబిన్‌కి గోల్డ్ నంబర్ వచ్చేసి 0.03. అదిగే గమ్ అరబిక్‌కి 0.15 నుంచి 0.25 ఉంటుంది. అన్నిటికన్నా ఎక్కువ గోల్డ్ నంబర్ దేనికంటే స్టార్చ్‌కి అరౌండ్ 25 అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కోయాగులేషన్. కోయాగులేషన్ అనేది కంప్లీట్‌గా పెప్టైజేషన్‌కి ఆపోజిట్ అన్నమాట. సో, మనకి కొలైడల్ సొల్యూషన్‌కి ఏదైనా ఒక ఎలక్ట్రోలైట్ యాడ్ చేసి మనకి ప్రెసిపిటేట్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఇలా మనకి ప్రెసిపిటేట్ ఫార్మ్ చేయడాన్ని మనం ఏమంటామంటే కోయాగులేషన్ అంటాం. సో, ఈ కొలైడల్ సొల్యూషన్‌ని కోయాగులేట్ చేసి మనకి ప్రెసిపిటేట్ కింద ఫార్మ్ అవుతాయన్నమాట. ఓకే. అయితే మనకి ఈ కోయాగులేషన్‌కి సంబంధించి మనకి హార్డీ-స్కల్స్ రూల్ అనేది ఉంటుంది. దీని బేస్ మీద ఏంటంటే మోర్ విల్ బి ద చార్జ్, మోర్ విల్ బి ద కోయాగులేషన్ పవర్. సో, మనకి ఎలక్ట్రోలైట్ ఉంది కదా! ఈ ఎలక్ట్రోలైట్‌లో అయాన్స్‌కి ఎంత ఎక్కువ చార్జ్ ఉంటే అవి ఈ కొలైడల్ సొల్యూషన్‌ని అంత ఎక్కువ కోయాగులేట్ చేయగలవు. అంటే ప్రెసిపిటేట్ కింద ఫార్మ్ చేయగలవు. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం +3, మెగ్నీషియం +3, సోడియం ప్లస్. ఈ 3 అయాన్స్‌లు కూడా దేనికైతే ఎక్కువ చార్జ్ ఉంటుందో దానికి కోయాగులేటింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే కొలైడల్ సొల్యూషన్‌ని ప్రెసిపిటేట్ కింద ఈజీగా కోయాగులేట్ చేయగలదు. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ సర్ఫేస్ కెమిస్ట్రీ అండ్ కొలైడల్ సొల్యూషన్. సో, కొలైడల్‌లో వాటి ప్రిపరేషన్ మెథడ్స్ నేమ్స్ గుర్తుంచుకోండి. అలాగే వాటి ప్రాపర్టీస్‌లో టిండాల్ ఎఫెక్ట్, బ్రౌనియన్ మూవ్‌మెంట్స్, ఎలక్ట్రికల్ ప్రాపర్టీ, అలాగే గోల్డ్ నంబర్‌కి సంబంధించి కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. అలాగే మీకు సర్ఫేస్ కెమిస్ట్రీకి వచ్చేసరికి ఫిజికల్ అండ్ కెమికల్ అబ్జార్ప్షన్ మధ్య డిఫరెన్సెస్. ఓకే. అలాగే వాటి ఎఫెక్టింగ్ ప్రాపర్టీస్ అంటే టెంపరేచర్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ప్రెషర్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఫ్రెండ్లిచ్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్ X/m రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ప్రపోర్షనల్ టు ప్రెషర్. అది లో ప్రెషర్ కండిషన్ దగ్గర ఎలా ఉంది, హై ప్రెషర్ కండిషన్ దగ్గర ఎలా ఉంది. సో, ఈ కాన్సెప్ట్స్ దాటి మనకి సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి క్వెషన్స్ అనేవి రావు. సో, సర్ఫేస్ కెమిస్ట్రీలో ఈ కాన్సెప్ట్స్ చూసుకుంటే సరిపోతుంది. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ సర్ఫేస్ కెమిస్ట్రీ అండ్ కొలైడల్ సొల్యూషన్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు.